శతాబ్దాల కిందట నిర్మించిన ఆలయాలు ఆదరణ లేక నామరూపాలు లేకుండా పోతున్నాయి. కాకతీయుల పేరు చెప్పగానే 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయమే కళ్ళెదుట కదలాడతాయి. కాదు, ఇవి మాత్రమే కాదు. కాకతీయుల పాలనలో వాస్తు శిల్పకళతో ఎన్నో ఆలయాలు నిర్మితమయ్యాయి. అందులో కొన్ని వెల్దుర్తిలోని ఆలయాలు, ప్రాకారాలు అప్పుడు కలకలలాడిన ఈ నిర్మాణాలన్నీ ఇప్పుడు మరుగున పడుతున్నాయి. వాటికి పూర్వ వైభవం తీసుకురావాలంటున్నారు స్థానికులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాకతీయ చక్రవర్తుల్లో పేరు ప్రఖ్యాతులు గడించిన రుద్రదేవుడు నడయాడిన ప్రాంతమే వెల్దుర్తి. ఇక్కడ సుమారు 700 ఏళ్ల కిందట కాకతీయులు నిర్మించిన అపురూపమైన శిల్ప సంపద, శివాలయాలతో పాటు 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వైష్ణవాలయాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే రుద్రదేవుడు రాజ్యపాలన చేశారని చరిత్ర చెప్తోంది. రుద్రరాజు తన తండ్రి పోలరాజును చంపి సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ తర్వాత రాజ్యంలో దుర్ఘటనలు జరగడంతో యోగుల సూచనతో తండ్రి హత్యాపాతకం పోవడానికి రాజ్యంలో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. అలా వరంగల్లో 1000 స్తంభాల గుడిని నిర్మించిన సమయంలోనే వెల్దుర్తిలోనూ ఆలయాలు, ప్రాకారాలు నిర్మించారని శిలాశాసనాల్లో ఉంది. వెల్దుర్తిలోని పురాతన రంగనాయకుల మందిరానికి ఎంతో చరిత్ర ఉంది. పురావస్తు శాఖ పరిశోధనలో ఈ ఆలయ విశిష్టత వెలుగులోకి వచ్చింది. ఈ మందిరంలో రంగనాయకుల విగ్రహం స్థానంలో పూర్వం శివుడి విగ్రహం ఉండేదని, కాకతీయుల తరువాత రాజ్యాధికారం చేపట్టిన శ్రీకృష్ణదేవరాయలు వాటిని వైష్ణవాలయాలుగా మార్చారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇందుకు గుర్తుగా మందిరం ముందు నంది, గణపతి, భైరవ స్వామి విగ్రహాలు ఉన్నాయి. గతంలో కాళీ, నంది, గణపతి, నాగదేవత ఇతర విగ్రహాలు బయటపడ్డాయి. ఈ మందిర తోరణం ఉత్తర దిక్కున శివాలయం, విఠలేశ్వర ఆలయాలు ఉన్నాయి. అప్పట్లో కాకతీయులు గ్రామానికి నీరు సరఫరా చేసేందుకు మంచినీటి చెరువును తవ్వగా దానిని గుడికుంటగా పిలిచేవారని చరిత్రలో ఉంది. గుడికుంటను ప్రస్తుతం కుడి చెరువుగా పిలుస్తున్నారు. వెల్దుర్తి పట్టణంలో ప్రస్తుతం వారాంతపు సంత జరిగే ప్రదేశంలో కాకతీయులు తూర్పు దిక్కున ఓరుగల్లు తోరణాన్ని తలపించేలా 20 అడుగుల ఎత్తైన తోరణం నిర్మించారు. తోరణానికి ఎదురుగా పడమర దిక్కున తూర్పు వైపు ముఖం చూసి నిర్మించిన ఆలయంలో రంగనాయకుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తోరణం పైభాగాన ఉన్న 6 రంధ్రాల్లోని ఒక్కొక్క రంధ్రం గుండా ఒక్కో ఋతువును బట్టి సూర్యకిరణాలు పయనించి గర్భగుడిలోని రంగనాయకుల విగ్రహం నాభిపై పడి లోకానికి వెలుగునిస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం. అలా ఈ ప్రాంతానికి వెలుతురు నుంచి ఎల్దుర్తి, ఆ తర్వాత వెల్దుర్తిగా పేరు వచ్చిందని పెద్దలు చెప్తుంటారు. ఈ ఒక్కొక్క కార్తీలో ఒక్కొక్క కిరణం అనంత పద్మనాభ స్వామి మీద పడుతుంది. దాని చరిత్ర కొన్ని వేల సంవత్సరాల క్రితంది. దాన్ని పునర్నిర్వహించాలని, దానికి పునర్వైభవం రావాలని పురాతనంగా అయినాయి కాబట్టి ఆ గుళ్ళు ఎందుకంటే కూలిపోయే దశలో ఉన్నాయి. అవి గవర్నమెంట్ తక్షణమే అవిట్ల మీద దేవాదాయ శాఖ మంత్రి గాని ఎవరు గాని తీసుకొని పూర్వ వైభవం దేవాలని ప్రజలందరి తరఫున కోరడం జరిగింది. కాకతీయులు నిర్మించిన తోరణం పైన ఓ పక్కన దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేస్తున్న చిత్రం చెక్కి ఉండగా, మరో పక్కన శివుడు నాట్యం చేస్తూ హాలాహలం తాగుతున్నట్లు చెక్కి ఉంది. కానీ కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలతో అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడున్న రాతి స్తంభాలు, మందిరాలు ఆనాటి శిల్పకళకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం శివాలయం, రంగనాయకుల ఆలయాలు నిరాధారణకు గురవుతున్నాయి. సింహద్వారం, విజయస్తంభం, దీపస్తంభం చెక్కు చెదరకుండా ఉండగా వందలాది విగ్రహాలు శిథిలమై చెత్త కుప్పల కింద మరుగున పడ్డాయి. ఒకప్పుడు నిత్య పూజలతో ఎంతో శోభను ఇచ్చిన ఈ దేవాలయం ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. వెల్దుర్తికి ఇది ఒక ప్రాచీన కట్టడము. ప్రాచీన కట్టడాన్ని, ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉన్నది. మరి ప్రజలకు కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ముందుకు వచ్చి ఈ పురావస్తు శాఖ వాళ్ళని పంపించి అన్నీ వెలికి తీసి ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప సంపదను కాపాడి సమాజానికి అందియవలసిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రాణి రుద్రమదేవ, గణపతి దేవుడు అప్పుడు వాళ్ళు నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. అయితే అది కూడా శిథిలావస్థ భూమిపాలు అయిపోయినాయి, శిథిలాలు అయిపోయినాయి. అది ఇట్లా అయిపోయింది. అయితే 2 స్తంభాలు ఉన్నాయి. ఒకదానికి గరుడ పక్షి, ఒకదానికేమో ఆంజనేయుడు ఉండే. ఒకటి పడిపోయింది, ఒకటి శిథిలావస్థలో ఉంది. ఇటువంటి కనుమరుగైనటువంటి భూస్థాపితమైనటువంటి ఎన్నో విగ్రహాలు కూడా తవ్వితే ఎన్నో వెళ్తాయి ఆనవాలుగా.
కానీ ఏంటంటే పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు. అందుకోసమే దాని యొక్క ఆనవాళ్లను వెలికితీసి దాన్ని పునరుద్ధరణ చేసి కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. పురాతన కట్టడాలను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఆలయాలను పునరుద్ధరించి ఆధ్యాత్మిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.